గ్లాసులోనే టీ ఇవ్వండి. రే ఇంకా అంటను ముట్టను అంటావేంట్రా? కాలం మారిపోయింది. అలా చెప్పకండి, టీ తాగటం అవసరం. బండెద్దువరా నెక్స్ట్ వీక్ రావయ్యా. పోయిన వరకు మర్యాదగా నా డబ్బులు ఇలాగే వీరు అన్నవాడు నాతో గొడవ పడ్డాడు. వాడికి ఏంటన్నా తడక చూపించా, లొంగిపోయాడు రా. అయ్యా వీరయ్య మీకు తెలుసా? అయ్యా నువ్వెవరు? అరే ఎవరైతే ఏటయ్యా వీరయ్య నీకు తెలుసా? తెలుసు. దానికి ఏంటి? ఎక్కడున్నాడో చూపిస్తారా? చూపించను. దానికి ఏం చేస్తావు? చూపించవు. అయ్యా మీరు ఏంటి కరెక్ట్ గా మాట్లాడారా? చించేసావు కదా. వీరయ్య సన్నగా ఉంటాడు. అరే మామ వస్తున్నాడు రా. అరే ఇక్కడ మామూలు రారు రా. నా మామ వస్తున్నాడు రా. అందంగా ఉంటాడయ్యా. పంచాయతీ రాయుడా మనల్ని గుర్తుపట్టాడు. సింగటపులో ఉన్నాం కదా, గుర్తుపట్టాడు. ఏంటి సిక్కులు? వీరు జీవ కొట్టు పెట్టుకున్నారే వాళ్ళిద్దరు ఎక్కడ? వేణు జీవ కిదరై ఎక్కడ? వీరు జీవనా అది నాకు బండి ఇచ్చి వెళ్ళిపోయింది. అయ్యో నా బండి పోయింది, నా డబ్బు పోయింది, అన్ని పోయినాయి. వీరు జీవ ఎక్కడ నడితే బండి పోయింది డబ్బు పోయింది అంటున్నావేంటి? అయ్యా వీళ్ళిద్దరికి బండి అప్పగించి వాడు ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు ఎక్కడుండేది నాకు తెలుసు. రండి మీరు. నానా నాకు బేల్పూరి కావాలి. బేల్పూరి బాల్పూరి అంటూ అడుగుతుంది. ఏం కాదు ఫోటో. ఈ కుర్రోడ్ని కళ్ళతో చూస్తే ఫోన్ చేసి నాకు చెప్పండి. అయ్యా కొచ్చి ఇలా రండి. నాకెందుకో అతన్ని చూస్తుంటే జీవలాగానే అనిపిస్తుంది. ఈ పిల్లగాడు ఏదేదో ఊగుతున్నాడు, ఊతున్నాడు. నేను చెప్పేది వినండి. గెడ్డమను టోపీ తీయమని చెప్పండి, విషయం తెలిసిపోతుంది. ఊరుకోవయ్యా నువ్వు ఒకటివే. ఇప్పుడు అందరూ అన్నిటికీ కోర్టుకు వెళ్తున్నారు. ఇప్పుడు అనవసరంగా వాడు తల మీద చేయి పెట్టమనుకో, వాడు కోర్టు అని. ఏంటయ్యా నువ్వు ఒకటివే? నీ మీసం నా ముక్కులోకి వెళ్తుంది కదా, అంత పెద్దదిగా నా పెంచేది. వెళ్దాం రండి, ఆ ఇల్లు చూపించండి. కానీ ఆ వీరయ్య గాని దొరికాడు. జీవాన్ని వెతకండి, దొరికితే ఏదన్నా చెయ్యండి. ఆ వీరయ్య అమ్మాయికుడిని వెతుకుతున్నారు. వాడు అమాయకుడు, వాడిని అలా పట్టుకొని తిప్పేస్తాను. అప్పుడే మా అల్లుడు దొరుకుతాడు. నువ్వు వెళ్ళి చూపించు, మిగతా నేను చూసుకుంటా. రామే వెళ్తాం. ఏం లేదు, మా పాపకి ఇలా లాగా వదిలితే ఇష్టం. చిన్న పాప కాదు, పీప, పెద్ద పీప. నేను దొరికిపోయిన పర్లేదు, నువ్వు దొరకకూడదా? మాట పలుసు అనకూడదు. అసలు ఈ బెట్టే వద్దు. ఇదిగో చూడు, నిన్ను వెతుకుంటే రూమ్ కు పెడుతున్నారు. నువ్వు ఖచ్చితంగా ఇరుక్కుపోతావు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏంటిది? ఈ సింగు పెళ్లికి వెళ్ళి ఎస్కేప్ అయిపోతారా? వేరు ఎక్కడికి వెళ్తారు? ఊరికే ఉండరా. ఇడియట్స్. ఎవరు ఈ రాత్రిలో పాటలు వింటున్నారు? సింగింట్లో పెళ్లి జరుగుతుంది సింహ. వాళ్ళ టార్చర్ వెళ్ళాపుతున్నా సింగం. పాట పాడే సాగు కొడుతున్నారు. ప్రొద్దున్నుంచి ఎంత కష్టపడి ఏ పని చేయకుండా ఎంత టైర్డ్ గా ఉన్నాము. అదేంటి వీళ్ళ పెళ్లి కోసం రాత్రి నిద్రపోయే వాళ్ళని లేపాలా? బాయ్స్ పనండ్రా, మనం వాళ్ళ చూద్దాం. బయట నుండి వచ్చి మన కప్పించి మన దగ్గర మిత్తి తీసుకొని ఎన్ని సీరియల్ లైట్లు పెట్టుకున్నారు. ఏ పంజాబీ కుల్ఫీ రాస్తేసే అజ్జా. ఆ ఒడ్డిగాడు రైట్ కి ఇల్లు చూపించుంటాడు. వాడు ఇక్కడికి వచ్చేలోగా పెట్టే సత్తుకుని మనం ఇక్కడి నుంచి పారిపోదాం. రండి అల్లుడు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. అల్లుడు మర్యాదగా నా కూతురు మెడలో తాళిగట్టు. నీ మెడ మీద పడుతుంది కత్తి పోటు. రాయుడు, మేమేమన్నా కత్తి చూస్తే భయపడిపోతాం. మేము జుట్టునే కత్తిరితో కత్తిరించాం. దాన్ని అలాగే పట్టుకుని కొడవలతో కస 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 కోసి పారేస్తాం. అలాంటి మా దగ్గరే కత్తి చూపిస్తున్నావు. ఏమనుకుంటున్నావు? పట్టుకుంటారా? ఏంట్రా ఎస్కేప్ అయిపోయాడు? పార్టీ మందు కొట్టి ఫుల్గా మబ్బులో ఉన్నాడు. ఈరోజు బండి తోలి 8 వేయకుండా మరణం. అయ్యో కాపాడే బండి నొప్పుతున్నారు. చెప్తున్నా కదా, అయ్యో కాపాడండి, హెల్ప్ మీ, కాపాడండి. బండి నొప్పుకండ్రా. ఇంతకు ముందే మన కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ₹1 కోటి తీసుకుని పడుతున్నాడు. పట్టండి రాడ్నే.
రండ్రా రండ్రా పట్టుకొని రండి రండి త్వరగా. ఈ పక్క తిరిగితేనే బాగుంటుంది. ఊపకండని పక్కన మరి ఇంట్లో చెప్పొచ్చావా? ఆ మాట వినరా? త్వరగా త్వరగా. ఆగురా రేయ్ ఆగు ఆగు. బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మనుషులు గుర్తుంచుకోండిరా. రండి. ఏంటిది పెట్టే? నా కూతురు మెడలో వాడు తాళి కట్టాలరా. ఎవడది పెట్టి విసిరి నేను లేపింది? డబ్బు పక్కన పోయా, పక్కన పక్కన. సింగం నీకు సూపర్ లక్. అయ్యో నువ్వా? రివర్స్ లో వెళ్ళిన బండి ఫార్వర్డ్ లో వెళ్తుంది. మన డబ్బు మొత్తం అందులోనే ఉంది. ముందు ఆ బండి నెంబర్ నోట్ చేయి. వాడు ఎవడో నాకు తెలిసి తీరాలి. మా మామ నన్ను పెళ్లి చేసుకోమని నా ఎమ్మట పడుతున్నాడు. తప్పించుకుంటూ వచ్చి నీ జేబులో కూర్చుండిపోయా. కొంచెం బండి ఆపు, ఏమని అడుగుదాము? అయ్యో నేను బండి ఆపానంటే ఆ మెంటల్ దానికి పెళ్లి చేసి పెట్టి నన్ను ఊరికే తీసుకొని పోతాడు. పట్టుకో వాళ్ళని పట్టుకోండి. సింహం సింహం హలో సింహం సింహం ఏమైంది? సింహం లేకు చెప్పేది నువ్వు. పెట్టే కడా చాలా నొప్పిగా ఉంది నాన్న. మీ అమ్మ కూడా ఇలాగే ఉంది. అమ్మాయి అంటే నొప్పిని భరించాలమ్మా. ఫాలో చేసుకోండి. ఓకే డాక్టర్. హలో ఏంటి సింహ ఎక్కడున్నా? నేను జీవా మాట్లాడుతున్నా. సింహ ఎక్కడప్పా? సింహానికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? కాదు కాదు, మీరు వెంటనే శాంతి హాస్పిటల్కి రండి. భాగ్యలక్ష్మి, కొడైకానల్. హలో అక్కడ భాగ్యలక్ష్మి అని ఎవరైనా? అవునండి, మా ఆడబిడ్డే. అది ఆవిడికి యాక్సిడెంట్ అయిందండి. ఏమిటి యాక్సిడెంటా? సింహానికి ఏమైంది? ఏమి లేదు, ఊరికే చిన్న దెబ్బే. ప్రాణాలకే ప్రమాదం లేదు. ఆ రూమ్ లోనే ఉన్నాడు, వెళ్ళండి. మీరు వెళ్ళి చూడండి. సింహానికి ఏమైంది? సార్ ఇందులో సైన్ చేయండి. ఎందుకు? మీరు ఆవిడ కొడుకే కదా, ఆపరేషన్ చేయాలి. సైన్ చేయండి. సైన్ చేయండి సార్. భాగ్యలక్ష్మి, ఏందిమా? ఏమైంది నీకు? డాక్టర్, నా కూతురుకి ఏమైంది? ఆమెకి తలలో దెబ్బ తగిలింది. కోమా స్టేజ్కి వెళ్ళిపోయారు. మళ్ళీ రావాలంటే కొంచెం రోజులు పడుతుంది. వాళ్ళ సన్ కరెక్ట్ టైంకి తీసుకొచ్చి మంచి పని చేశారు. వాళ్ళ కొడుకా? ఎక్కడున్నాడు డాక్టర్? బయట బ్లూ షర్ట్ తో ఒకరున్నారే, అతనే ఈమె సన్. బాబు, ఏంటిది అందరూ గుంపుకు వచ్చారు? నేనేనయ్యా మీ తాతని. అవునయ్యా, నువ్వే నా మనవడివి. అయ్యా అది కాదు అయ్యా, నేను చెప్పేది. నిన్ను మీ అమ్మను దూరం పెట్టిందని నన్ను క్షమించయ్యా. అది కాదు.
మీ అమ్మకి ఏం జరగదు, ఆ దేవుడు ఉన్నాడు, నేను చూసుకుంటాను. అయ్యో వీళ్ళ దగ్గర నన్ను కాపాడుకుండా ఉండండి. మన గ్రూప్ వచ్చేసింది. భాగ్యలక్ష్మిని మన ఊరికి తీసుకెళ్లి మన ఇంట్లో ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఖచ్చితంగా తను కోలుకుంటుంది. అయ్యో ఒప్పించండి. బాబు తెలుసారా? దాన్ని కనిపెట్టాలి, వదలను వాణ్ణి. ఎక్కడున్నా సరే